కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడింది అయినా ఏమని 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు, దీనికి ఒక బీజేపీ ఎంపీ మీడియేటర్గా చేసి పనిచేసిండు, సందర్భం వచ్చింది కానీ నేను దాన్ని బయట పెడతా అని చెప్పిన ఆ బయట కానీ నిన్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిండో ఆ బయట కానీ అవి పెట్టండి అంటే ఒక్కటి అభ్యంతరకరమైన భాష ఒక పదం ఏదన్నా ఉన్నదేమో అందులో లేదు. కానీ ఈ మధ్య హౌలే సీఎం అని సీఎం గారు ప్రకారం హౌలే అనే వర్డ్ వాడారు. ఆ హౌలే అనే వర్డ్ పై చాలా అభ్యంతరం వ్యక్తమైంది. అవును, కేటీఆర్ గారు మాట్లాడారు. అది ఎందుకు హౌలే కాడకపోతే ఏమంటారు మరి? అది ముఖ్యమంత్రి కదండి, ఆయన ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవించరా? ముఖ్యమంత్రి లాగా ఎప్పుడు ప్రవర్తించిండు? ఎప్పుడన్నా ఒక్క రోజు ఏది ఇదా? 3 అడుగులు లేనోడు, ఏకలింగము, ఏందో సార పోసిండు, ఏందో సోడా పోసిండు, ఏది కేసీఆర్ని పట్టుకొని లాగుల తొండలు వదులుతా ఒక తెలంగాణను తీసుకొచ్చిన ఒక నాయకుడిని, జీవితాన్ని పనిగా పెట్టి తెలంగాణ తెచ్చిన రాష్ట్ర ఒక నాయకుడిని తొండలు వదులుతా ఇదా? నీ పేగులు మెడలేసుకుంటా, నీ కనుగుడ్లు పీకి గోళీలాడుకుంటా ఇదా? ఈ మాటలు మాట్లాడినోన్ని హౌలు అనకపోతే ఏమంటారు మరి? కళ్యాణ్ ఏమని పిలవాలి? ఇంకా నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లే, కొద్ది గొప్పనైనా నీ భాష ఉపయోగిస్తే అర్థమవుతుందేమో నీకు అని. ఎందుకంటే నాకు తెలుగు మాత్రమే వచ్చిన వాడికి తెలుగులో మాట్లాడాలి, ఉర్దూ వచ్చిన వాళ్ళతో నేను ఉర్దూలో మాట్లాడాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. రేవంత్కు గదే అర్థమవుతుంది కాబట్టి గదే భాషలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కానీ ఈయననేమనలేదే సీఎం రమేష్ను. సీఎం రమేషే కాదు, నేను చెప్తున్నా, మీడియాలో ఒక వర్గం స్లాటర్ హౌజులు నేను ఇంతకుముందు ఏదైతే ప్రస్తావించినో ఈ స్లాటర్ హౌజులు రేవంత్ రెడ్డి దొంగతనం నుంచి బయటపడించడం కొరకు కేసీఆర్ భాష మీద మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు నీలాగా బూత్ భాష మాట్లాడలే. ఎవడైనా కేసీఆర్ భాషలో అభ్యంతరం ఉందంటే మరి చెప్తాను కొడతాం తప్పకుండా. ఎవడైనా మాట్లాడితే కొంతమంది స్లాటర్ హౌజులు దాంట్లో నడిపే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడి అప్పుడు మాట్లాడలేదండి కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నాడు ఒకటి చూస్తున్నాం, వీళ్ళని కూడా గమనిస్తున్నాం. మాట్లాడిండి ఆ కేసీఆర్ ఈ భాష ఎప్పుడైనా ఒక్కసారి తెలంగాణ యాసను జగదీష్ రెడ్డి గారు ప్రయత్నం ఈ దొంగలు చేసిండ్రు అన్నాడు. జగదీష్ రెడ్డి గారు ఒక్కసారి తెలంగాణ యాసను బూతుగా చూపించే ప్రయత్నం చేసిన దొంగలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ తప్పుడు మాటలు. నాకు ఒక్కసారి అయితే గుర్తుంది జగదీష్ రెడ్డి గారు, నాకు ఒక్క విషయం గుర్తుంది. ఒకసారి పరుషంగా మాట్లాడి ఉండొచ్చు, కేసీఆర్ పరుష పదజాలం వాడిండొచ్చు, కానీ బూతులు ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్. ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక బూతు మాట్లాడినట్టున్నారు, ఏదో ఒక్కసారి అభ్యంతరం కూడా వ్యక్తమైంది. అదే కళ్యాణ్, ఇప్పుడు నువ్వే చెప్పినావు, కేసీఆర్ 25 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కసారి ఏదో మాట్లాడిండు అని అన్నావు. ఒక్కసారి మాట్లాడడం అనేది ఎక్కడైనా ఒకసారి ఒక ఆవేశంలో ఎప్పుడైనా ఒక పదం వస్తే రావచ్చు, అవును, వస్తే ఒక పదం ఏమైనా వచ్చిందేమో, బట్ దాన్ని ఎప్పుడు రిపీట్ చేయలేదు, దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. పదే హంట్ కూడా చేయలేదండి, ఎవరిని పదే ఒక వ్యక్తిని హంట్ చేసి కూడా మాట్లాడలేదు కేసీఆర్. మరి కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడే మాటలకి దీనికి పోలిక ఉంటుందా ఎక్కడైనా? అంటే ఇదే భాష పథకం ప్రకారం కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఇది న్యాయమైందని, ఇది ధర్మబద్ధమైందని, ఇది తప్పకుండా ఒప్పుకొని తీరవలసింది అనే విషయాన్ని ప్రపంచాన్ని ఒప్పించే ప్రయత్నం చేసిండో, ఎట్లెట్లా అన్యాయం జరిగింది తెలంగాణకు ఒక్కటొక్కటిగా చూపించిండో ఈ ప్రపంచానికి, దానికి సమాధానం లేక ఇగో ఇవాళ ఎటువంటి దుర్మార్గంగా బీజేపీలో విలీనమని, ఇంకోటి అన్నడని, ఇంకేందో కులాలను తిట్టిండని చెప్తున్న ఈ దుర్మార్గ ప్రచారం ఏదైతే మొదలుపెట్టిండ్రో డైవర్షన్ కొరకు, ఇదే ప్రయత్నం ఆనాడు 14 సంవత్సరాలు మొదలు చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఒక పథకం ప్రకారం చేసిండ్రు. ట్రస్ట్ భవన్ నుంచే పుట్టిన ఇటువంటివి, ఇది కూడా ట్రస్ట్ భవన్ లో పుట్టిన కలుపు మొక్కనే సీఎం రేవంత్ అనేది కూడా. కాబట్టి ఇటువంటి ఎన్ని వండి వార్చి ఇవాళ మనం తమ్మునేల్స్ చూస్తున్నాం, నీకు కూడా తెలుసు కళ్యాణ్, తమ్మునేల్స్ చూస్తున్నాం.
అవును. దాని మీద ఒక దుర్మార్గమైన తమ్మునేలు ఉంటది, కానీ కొట్టి చూస్తే దాంట్లో ఏముండదు, ఆ మ్యాటరే ఉండదు. ఇగో ఇటువంటివి కూడా, ఇటువంటి అన్ని తయారు చేస్తుంది కూడా అక్కడి నుంచే. ఆ గ్యాంగ్కే మళ్ళీ మొదలైంది. మాకు మళ్ళీ మేము తెలంగాణను వలస చేసుకున్నాం, వలస రాజ్యంగా చేసుకున్నాం. ఈ వలస నుంచి మళ్ళీ కేసీఆర్ వచ్చి ఎక్కడ విముక్తి చేస్తాడో, మళ్ళీ మా ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో, మా అక్రమ సంపాదనకు ఎక్కడ అడ్డుకట్టబడుతుందో అన్న భయంతో ఉన్న శక్తులు ఇవాళ మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున, గతంలో కంటే ఎక్కువ పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపినాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పనికిమాలిన చర్చ విలీనాలని ఇవన్నీ అవన్నీ లేని సృష్టించి లేని పుట్టించి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. ఇది తప్పకుండా తెలంగాణ వ్యతిరేక వర్గం తెలంగాణను ఆ చెర నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి విడదీసినందుకు కేసీఆర్ పైన కక్ష కట్టుకుని ఉన్న వర్గం చేస్తున్నది, సృష్టిస్తున్నది తప్ప ఇంకొకటి కాదు.